పిల్లగాడిని చంపడం నరహత్య అవుతుంది. సారాయి బుడ్డి కత్తి తాగేస్తే ఈ దిగులంతా ఉండదు కదా అని చెప్పేసి ఆ సారాయి బుడ్డి తాగేశాడు. సారాయి తాగిన తర్వాత కిక్కు వచ్చింది. కిక్కులో మత్తులో ఆ స్త్రీని వ్యభిచరించాడు. ఆ వ్యభిచరించిన తర్వాత సాక్ష్యంగా మిగులుతాడని ఆ పిల్లవాడిని చంపేశాడు. అందుకనే సారాయి సకల పాపాలకు తల్లి లాంటిది అన్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. అల్హమ్దులిల్లా, ప్రపంచం ఇప్పటికి కూడా చేయలేనటువంటి సంపూర్ణమైనటువంటి మద్యపాన నిషేధాన్ని 1400 సంవత్సరాల క్రితమే సంపూర్ణంగా అమలు చేసినటువంటి సంఘ సంస్కర్త ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అబూ తల్హా రదియల్లాహు తఆలా అన్హు వారు అనస్ రదియల్లాహు తఆలా అన్హు వారిని ఇన్వైట్ చేశారు. దేనికి? పార్టీకి. అప్పటికి ఇంకా సారాయి నిషేధం కాలేదు. ఇద్దరు టేబుల్ మీద కూర్చున్నారు. ఇద్దరు కూడా ముందు గ్లాసులు కలుపుకున్నారు. సారా ఎత్తారు. బయట నుంచి ఓ శబ్దం వినపడుతుంది. అది బిలాల్ హబషీ రదియల్లాహు తఆలా అన్హు శబ్దం. తల్హా రదియల్లాహు తఆలా అన్హు అంటున్నారు, అనస్ ఇది బిలాల్ రదియల్లాహు తఆలా అన్హు వారి సౌండ్లా ఉంది, వాయిస్లా ఉంది, బయటికి వెళ్ళి విను అన్నాడు. ఎత్తున్నారంతే. అనస్ రదియల్లాహు తఆలా అన్హు బయటికి వెళ్ళారు. వచ్చినటువంటి మాట, నేటి నుంచి ఇప్పటి నుంచి సారాయి విశ్వాసుల కోసం హరాం చేయబడింది. అల్లా తరపున ఆజ్ఞ, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఆదేశమని బిలాల్ రదియల్లాహు తఆలా అన్హు ప్రకటన చేశారు. అక్కడ వెళ్ళిందంతే. అబూ తల్హా రదియల్లాహు తఆలా అన్హు వారు అట్లా నోట్లో పోసుకున్నారు. అనస్ రదియల్లాహు తఆలా అన్హు అంటున్నారు, ఓ తల్హా, సారాయి నిషేధం అంట. ఈ కంఠంలోంచి ఇంకా ఒక్క చుక్క దించాలి. అక్కడి నుంచే క్రాక్మని ఊసేశారు. ఉన్నటువంటి సారాని మదీనాలో పూర్తిగా అల్హమ్దులిల్లా కాలువల మాదిగా ప్రవహింపజేశారు. ఇప్పటికి కూడా మక్కా మదీనా నగరాలలో పూర్తి స్థాయిలో సారాయి నిషేధం. అంటే దైవానికి భయపడేవాడు సారాయి త్రాగుడు. హుజైఫా రదియల్లాహు తఆలా అన్హు గురించి మీకు తెలిసే ఉంటుంది. ఆయన రోమ్ చక్రవర్తి ఖైదీగా చిక్కాడు. చాలా పెద్ద సంఘటన, క్లుప్తంగా చెబుతాను. ఆయనకి అన్నం లేకుండా, నీళ్లు లేకుండా ఖైదీలో ఖైదీఖానాగా చేసేశారు. చిక్కిపోయాడు, చిక్కిపోయాడు, ప్రాణం పోయేటువంటి పరిస్థితి. అప్పుడు ఆ రోమ్ చక్రవర్తి ఏం చేశాడంటే సారాయిని, పంది మాంసాన్ని హుజైఫా రదియల్లాహు తఆలా అన్హు వారి దగ్గరికి పంపించాడు. హుజైఫా రదియల్లాహు తఆలా అన్హు చిన్నగా మూలుగుతూ లెగుస్తూ వాటిని చూస్తే సారాయి నేలకేసి కొట్టాడు. ద్వారపాలకుడు ఎంబడే రాజుగారికి తెలియజేశాడు. హుజైఫా నేలకేసి కొట్టాడు. హుజైఫాని పట్టుకురండి అని ఆదేశించాడు. హుజైఫా రదియల్లాహు తఆలా అన్హు వెళ్ళారు. ఏంటి హుజైఫా, చచ్చిపోయేటట్టున్నావు, ఇన్ని రోజులు గడిచింది, నీ దగ్గరకు నేను సారాయి పంపించాను, మాంసాన్ని పంపించాను, ఎందుకు తినలేదంటే, మహారాజా, నా ప్రాణం పోయేటప్పుడు గత్యంతరం లేక ప్రాణాన్ని నిలుపుకోవటం కోసం నేను ఈ సారాయి త్రాగటం, ఈ మాంసాన్ని తింటూ అల్లా తఆలా నాకు హలాల్ చేశాడు. చచ్చిపోయేటప్పుడు ప్రాణం కాపాడుకునేటందుకు, ఆజ్ఞను ఉల్లంఘించడానికి కాదు. కానీ నేను ఒక ముస్లిం చేత సారాయి తాపించాను అని నీ మనసు ఆనందపడుతుందే, అది నాకు ఇష్టం లేదు, అందుకే నేను వాటిని నేలపాలు చేశాను. అంటే ఒక ముస్లిం ఎన్నటికీ సారాయి త్రాగడు. ఒక హరాం తినడు. ఏనై మీరు పంది మాంసం తింటారా? లేదండి, అది హరాం. మరి సారాయి తాగుతాడంటే ఎప్పుడన్నా పండుగ వచ్చినప్పుడు తాగుతాడంట. ఎట్లా పంది మాంసం హరామో అలానే సారాయి కూడా హరామే. సోదరులారా, జ్ఞానంతో ఆలోచించండి. ఎన్నో వార్తా విశేషాలు. తాగిన మైకంలో కన్న కూతురు మీదే అత్యాచారానికి పాల్పడినటువంటి కసాయి తండ్రి చూడలేదా? వినలేదా? తాగిన మైకంలో మనిషిని మనిషిలాగా తీసివేసి రాక్షసుల్లా మార్చేటువంటిది సారాయి. సోదరులారా, ఈ సారాయి ఎప్పుడైతే మనం విడిచిపెడితే ఎంతమంది జీవితంలో చిన్న చిన్న పిల్లలు కూడా అలవాటు పడిపోయారు. నాటు సారాయి, కల్తీ సారాయి తాగి ఎంతమంది మృతి. సోదరులారా, అల్లా సుబ్హానహు తఆలా సుత్తరాము ఇష్టపడాడు, వారిని ప్రేమించడు ఎవరైతే నిషేధాన్ని తీసుకుంటాడు. కాబట్టి మన సమాజం బాగుపడాలి అంటే సారాయి నుంచి, ఈరోజు సమాజంలో ఉన్నటువంటి రుగ్మత సారాయి, దీన్ని పూర్తి స్థాయిలో దైవానికి భయపడి, దేవా, ఇన్నాళ్ళు నేను తెలియక తాగాను, ఇక నుంచి నేను చచ్చిపోయిన దాకా దాన్ని ముట్టను అని నీవు సంకల్పించుకుంటే, ఇన్షాల్లా ఇక్కడి నుంచి దానికి దూరంగా ఉంటే, గతించిన జీవితంలో నీ చేసినటువంటి పాపాలను ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉండాను అన్నాడు. సోదరులారా, ఆలోచించండి. అదేవిధంగా నేటి సమాజంలో ఉన్నటువంటి మరో భయంకరమైనటువంటి రుగ్మత వ్యభిచారం. వావి వరుసలు లేకుండా చేస్తున్నారండి, మరి దుర్మార్గం.
తల్ల, చెల్ల, వదిన, అక్కయ్య ఎవరు? మానవత్వం మంట కలిసిపోయింది. నరరూప రాక్షసుల్లాగా జంతువుల కంటే కూడా దిగజారిపోయారు. ఉలాయిక కలనాం బల్హుం అదల్లు, వాళ్ళు జంతువులు లాంటి వాళ్ళు అన్నాడు. కాదు, అంతకంటే కూడా ఎక్కువగా దిగజారిపోయారు అన్నాడు. ఎందుకో తెలుసా? గ్యాంగ్ రేపింగ్ సృష్టిలో ఏ ఇతర జీవరాశులు పాల్పడవు, కానీ చిన్న చిన్న పిల్లల మీద ఈరోజు గుంపులుగా గ్యాంగ్ రేపింగ్ జరుపుతున్నారంటే జంతువుల కంటే దిగజారిపోయిందా లేదా అండి? మానవత్వం జ్ఞానంతో ఆలోచించండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటాడు, వలా తక్రబు జినా ఇన్నహు కాన ఫాయిషా వసా సబీలా. సరే, బనీ ఇస్రాయిల్ సూరా నంబర్ 17 వాక్య నంబర్ 31, వలా తక్రబు జినా, వ్యభిచారం దరిదాపులకు పోకండి. ఇన్నహు కాన ఫాయిషా, అది అసహ్యకరమైనటువంటి కార్యము. వసా సబీలా, అతి దుర్మార్గమైనటువంటి మార్గము. అది చేష్టంతటి నీచమైనది. సోదరులారా, సృష్టిలో ఏ ఇతర జీవుల్లో పెళ్ళిళ్ళు లేవు. ఎక్కడైనా వేరే జంతువుకి పెళ్ళంటాన్ని ప్రకటన చేశారా? ప్రపంచంలో లేదు. మానవుల మధ్య పెళ్లి పెట్టాడు. ఎందుకంటే మానవులలో ఉన్న కామాన్ని తీర్చడం కోసం మన శరీరం నుండి, మన ఎముక నుండి తయారు చేయబడినటువంటి మన భార్యను కూడా పుట్టించాడు. ఆమెతో వివాహము, నీ యొక్క కామాన్ని ఆ భార్యతోనే తీర్చుకోవాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఎవరు 2 దవడల మధ్య ఉన్నదానిని, 2 తొడల మధ్య ఉన్నదానిని కాపాడతానని నాకు హామీ ఇచ్చాడో వాడికి నేను స్వర్గం యొక్క హామీ. 2 దవడల మధ్య ఉన్నది, 2 తొడల మధ్య ఉన్నదాన్ని నేను కాపాడుకుంటానని నాకు హామీ ఇచ్చాడో అతడికి స్వర్గం యొక్క హామీ. ఏం ఇవ్వలేరా? 2 కదా స్వర్గం యొక్క హామీ. ఇన్షాల్లా చెప్పండి. గతించినటువంటి జీవితంలో గతించిపోయింది, అల్లా నేను ఇక చచ్చిపోయిందాకా వ్యభిచరించను. ఈ నిర్ణయం కావాలి. ఇది నాతో చెప్పే పని లేదు, వేరెవరితో చెప్పే పని లేదు. నిన్ను పుట్టించిన నీ దేవుని సమక్షంలో నీ పాపాలను ఒప్పుకో. అల్లాహుమ్మా అంత రబ్బీ లా ఇలాహ ఇల్లా అంత ఖలక్తనీ వన అబ్దుక అహదిక వవాదిక మస్తతాతు ఔదు బిక. దేవా, నీవు తప్ప మరో ఆరాధ్యుడు లేడు. నేను నీ దాసుడిని, నీవు నన్ను పుట్టించావు. నా పాపాలను నీ ముందు అంగీకరిస్తున్నాను. అల్లా, నీవు తప్ప నా పాపాలను క్షమించేవాడు లేడు. లా యగ్ఫిరు జునుబ ఇల్లా అంత, నీవే నా పాపాలను క్షమించు అని నువ్వు వేడుకుంటే నీ పాపాలను క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఒక వ్యక్తి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సన్నిధికి వచ్చాడు. ఓ ప్రవక్త, అన్నీ నాకు నచ్చాయి, కానీ ఇస్లాంలో వ్యభిచారం అంటే ఇష్టం, నాకు అనుమతించండి అన్నారు. అబూబకర్, ఉమర్, హంజా రదియల్లాహు తఆలా అన్హు మహామహులైనటువంటి సహాబాల సమక్షంలో ఒక పవిత్ర ప్రవక్తను వచ్చే అడిగేటువంటి ప్రశ్న ఏంటి? వ్యభిచారం అంటే ఇష్టం, నాకు అనుమతి ఇవ్వండి. కానీ ఆ శాంతిమూర్తి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఆగండి, ఏమిటి? వ్యభిచారం చేసే అనుమతి. సరేనయ్యా. వ్యక్తి వెనుదిరిగి వెళుతున్నాడు. బాబు, ఏంటి ప్రవక్త, మరి ఎవరైనా సరే నీ చెల్లితో వ్యభిచరిస్తే ఊరుకుంటావా? ఎందుకు ఊరుకుంటాను ప్రవక్త, వాడిని అసలు ఉండదేమోను. మరి ఎవరైనా సరే నీ తల్లితో వ్యభిచరిస్తే ఓ ప్రవక్త, అది వెళ్ళను కూడా, వాడిని చంపేస్తా. మరి ఎవరైనా సరే నీ భార్యతో వ్యభిచరిస్తే కత్తికో కండగా నరికి కాకులకి గద్దలకి వేస్తాను, ఉంచను ప్రవక్త అని. ఆ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, అయ్యా, మరి నువ్వు ఎవరితోనైతే వ్యభిచరిస్తావో ఆమె ఒకరికి చెల్లి కాదా? నువ్వు ఎవరితోనైతే వ్యభిచరిస్తావో ఆమె ఒకరికి తల్లి కాదా? నువ్వు ఎవరితోనైతే వ్యభిచరిస్తావో ఆమె ఒకరికి భార్య కాదా? వారు ఎలా సహిస్తారయ్యా? ఆ క్షణంలోనే పరివర్తన వచ్చినటువంటి ఆ వ్యక్తి కన్నీరు కారుస్తూ, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఇక నేను జీవితంలో ఎన్నడూ వ్యభిచరించను. రివాయతుల్లో వస్తుంది, ఆ సహాబీ చచ్చిపోయిందాకా పరాయి స్త్రీ వైపు కన్నెత్తు కూడా చూడలేదు. అల్లాహ్. మరి ఒప్పుకుంటామండి? ఈరోజు నీ చెల్లితో, నీ తల్లితో, నీ భార్యతో ఎవరైనా వ్యభిచరిస్తే నువ్వు ఒప్పుకుంటావా? నువ్వు ఒప్పుకోనప్పుడు నువ్వు ఎలా చేయాలని కోరుకుంటున్నావు? ఇస్లాం ప్రతిదానికి ఒక సిస్టాన్ని చెప్పింది. ఏదో మసీదులో కొంచెం సేపు ఆరాధన చేసుకొని ఆ రంజాన్ వచ్చినప్పుడు లాస్ట్ 3 రోజులు ఉంటేనో, లేదు 4 రూపాయలు దానం చేస్తానో నీ పాపాలు పోవు. నువ్వు మనిషిగా మారాలి, మంచివాడిగా మానవత్వంతో మెలగాలి. ఈ లోకంలో నువ్వు హాయిగా అందరితో మంచిగా ఉండాలి. ఇది దైవం కోరుకునేటువంటిది. సోదరులారా, జ్ఞానంతో ఆలోచించండి. బనీ ఇశ్రాయేల్ వ్యక్తి ఎంతటి ఘోరమైందో చెప్తున్నాను. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హదీస్ ఉంది, ఒక బనీ ఇశ్రాయేల్ ఆరాధకుడు ఒక కొండ గృహంలోనికి వెళ్ళి 100 సంవత్సరాలు ఆరాధన చేశాడు. ఎన్నో సంవత్సరాలు ఆరాధన చేశాడు. అల్లాహ్ ప్రసన్నత లభించింది, బాహ్య ప్రపంచంలోనికి వచ్చాడు.
రాగానే సముద్రంలో స్నానం చేద్దామని వెళుతూ ఉండగా ఒక స్త్రీ వచ్చింది, మోసగించింది, మాయలో పడ్డాడు, పాపకార్యానికి ఒడిగట్టాడు. ప్రళయ దిన రోజున అల్లా సుబ్హానహు వ తఆలా అంటాడు, అతడి ఆమాల్నామా తూయండి. ఆమాల్నామా ఎప్పుడైతే పెట్టారో తరాజులో, అతడు చేసిన 100 సంవత్సరాల ఆరాధన మొత్తం కూడా ఆ వ్యభిచారం ముందు తేలిపోయింది. నీ పుణ్యకార్యాలన్నీ కట్టెను కాల్చిన విధంగా వ్యభిచారం కాల్చేస్తుంది. ఇంకా హదీసులో వస్తుంది. ఇంకా చూడండి అంటే ఆ తర్వాత అతను రొట్టె ముక్కలు దానం చేయడం, ఆ దానంతో మరలా కొంచెం ఆమల్నామా ఆ పుణ్యం పళ్ళెం పెరగడం జరుగుతుంది. తర్వాత క్షమాపణ, అది వేరే విషయం. కానీ వ్యభిచారంతో నీ పాపాలు మొత్తం కూడా, నీ పుణ్యాలు మొత్తం కూడా హరించుకుపోతాయి. క్రూరంగా తయారవుతుంది తెలుసా. బంధానికి అనుబంధానికి ప్రాధాన్యత ఉండదు వ్యభిచరించేవాడికి. సోదరులారా, జ్ఞానంతో ఆలోచించండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఏ సమాజంలోనైతే వ్యభిచారం ఎక్కువవుతుందో ఆ సమాజం ఇక భయాందోళనలతో జీవించాల్సిందే. ఎందుకంటే అల్లాహ్ శిక్ష విరుచుపడడానికి సిద్ధంగా ఉంటుంది. మేరా సంఘటన మీకు అందరికీ తెలుసు, ప్రఖ్యాతమైనటువంటిది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎప్పుడైతే మేరాజ్ వెళ్ళారో అక్కడ ఒక దృశ్యాన్ని చూశారు. కొంతమంది అగ్నిగుండంలో కొందరు స్త్రీలు పురుషులు నగ్నంగా కాల్చబడుతున్నారు. వారి ముందు ఒక పక్క తాజా మాంసము, మరో పక్క కుళ్ళిపోయింది, కంపు కొట్టింది, చెడిపోది, పాసి పట్టిన మాంసాన్ని పెట్టడం జరిగింది. ఈ నరకంలో నగ్నంగా కాల్చబడేటువంటి వీళ్ళు ఏం చేస్తున్నారంటే, తాజా గుమగుమలాడేటువంటి మాంసాన్ని తినకుండా కుళ్ళిపోయి కంపు కొట్టి పాసి పట్టినటువంటి మాంసాన్ని ఎగబడి లాక్కొని పీక్కొని తింటున్నారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అడిగారు, జిబ్రాయిల్ ఎవరు వీళ్ళు, ఏమిటి వీళ్ళు విచిత్ర ధోరణి? ఒక పక్క తాజా మాంసం ఉండగా మరో పక్క కంపు కొట్టి చెడిపోయిన పాసి పెట్టినటువంటి మాంసాన్ని ఎగబడి తింటున్నారు. ఏంటి అంటే, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, వీళ్ళు ప్రపంచంలో పరిశుద్ధులైనటువంటి తమ భర్తల్ని విడిచిపెట్టినటువంటి స్త్రీలు, వీరు ప్రపంచంలో పరిశుద్ధులైనటువంటి తమ భర్తలను, తమ భార్యలను విడిచిపెట్టినటువంటి పురుషులు, వేరే స్త్రీలతో వేరే పురుషులతో వ్యభిచరించిన వ్యభిచారులు. పవిత్రమైన నీ భార్య ఉండగా, పరిశుద్ధుడైన నీ భర్త ఉండగా పరాయి స్త్రీతో పరాచకాల దైవం చూస్తున్నాడు. నువ్వు ఈరోజు చిక్కకపోవచ్చు, చట్టానికి తప్పించుకోవచ్చు, నీ తల్లిదండ్రులను అన్నదమ్ములను కళ్ళు మూయించవచ్చు, కానీ నిన్ను పుట్టించిన వాడు చూస్తున్నాడే. యాతి బిహల్లా, ప్రళయ దిన రోజున ఆయన నీ ముందు ఇది ప్రత్యక్షపరుస్తాడు. ఒకవేళ ఈ ప్రపంచంలోని నిన్ను పరాభంబాలు చేయాలనుకుంటే ఇక్కడే నీ రాశి జీవితాన్ని బయట పెడతాడు ఏదో ఒక రూపంగా. ఇప్పుడు దాకా బయటపడలేదని సంబరాలు పడుతున్నావేమో, చంకలు బాదుకుంటున్నావేమో, ఒక రోజున బయటపడుతుంది. అక్రమ సంబంధ ఆరోపణతో ఫలానా వ్యక్తిని కఠినంగా చంపినటువంటి ఆమె భర్త లేదు అతని భార్య చూస్తూ ఉన్నాం మనం. ఎందుకంటే బయటపడుతుంది ఏదో ఒక రోజు. ప్రపంచం కోసం భయపడి కాదు, నిన్ను పుట్టించిన నీ సృష్టికర్త అల్లాహ్కు భయపడి ఇక నుంచి మానుకో. లేదు అలానే చేస్తాను అంటావా, ఇక్కడ శిక్ష భయంకరమైన జబ్బు పెట్టాడు. నీ మీద ఉమ్ముటానికి కూడా రావట్లేదు. ఏమిటి? ఎయిడ్స్. అందుకనే అక్కడక్కడ లోగోస్ చూస్తుంటాం మనం. ఎయిడ్స్ అంటువ్యాధి కాదు, అంటించుకునే వ్యాధి. అవును, అది అంటువ్యాధి కాదు. ఒకవేళ అదే అంటువ్యాధి అయితే, దోమలు కుట్టి దోమల ద్వారా రావడం అయితే ప్రపంచంలో అందరూ ఈ పాటికి చచ్చిపోయేవాళ్లే. శిక్ష అది వ్యాధి కాదు, శిక్ష. ఒకసారి కింగ్ ఫైసల్ అమెరికా పర్యటన వెళ్ళినప్పుడు మీడియా మొత్తం వచ్చేసింది. మొత్తం ఒక 50-60 ఛానల్స్ చుట్టుముట్టారు. ఏంటి రాజుగారు, మీ దేశంలో వ్యభిచారానికి అంత ఘోరంగా చంపేస్తున్నారు, మనుషుల ప్రాణాలంటే మీకు విలువ లేదా, రాళ్ళు తీసుకుని కుట్టి చంపేయడం ఏంటి అని మీడియా మొత్తం ప్రశ్నించింది. కింగ్ ఫైసల్ ఒకటే అడిగాడు, గత 2 సంవత్సరాల్లో మీ దేశంలో జరిగినటువంటి అక్రమాలు అంటే వ్యభిచార కేసులు, అత్యాచార కేసులు ఎన్ని నమోదయ్యాయో చెప్పండి అన్నారు. అమెరికాలో నిమిషానికి 100 కొద్ది జరుగుతుంటాయి. ఎన్నో వ్యభిచార కేసులు, దాని సంఖ్య చెప్పలేకపోయారు. ఎన్ని జరిగినో తెలియదండి. కింగ్ ఫైసల్ ఒకే మాట చెప్పాడు, ఈ 2 సంవత్సరాల్లో మా దేశంలో వ్యభిచార కేసుల్లో చంపిన వాళ్ళు ఇద్దరు ప్రాణాలే చచ్చిపోయారు, 2 ప్రాణాలే గాల్లో కలిసిపోయాయి, అంటే శిక్షించబడ్డారు. కానీ మీ దేశంలో ఇప్పటిదాకా ఎన్ని జరిగాయో, ఎయిడ్స్ ద్వారా ఎంతమంది చచ్చిపోయారో లెక్కే లేదు. 2 పోవటం మేలా, సమాజం కొట్టుకుని పోవటం మేలా. ఒక్కరిని శిక్షించండి అంటే ఇది దారుల్ ఇస్లాం కాదు, చట్ట ప్రకారమే మనం అనుసరించాలి. కానీ దైవం చట్టం చెబుతుంది, వ్యభిచారం చేయకండి. వలా తక్రబు జినా,
ఘోరమైనటువంటి పాపం అది. దానికి దూరంగా ఉండండి, దేవుని యొక్క శుభాలను పొందండి అన్న. సోదరులారా, దీనికి కారణం ప్రత్యేకించి ఇంటర్నెట్స్, టీవీలు. చిన్న చిన్న పిల్లల చేతుల్లో కూడా ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉంటున్నాయి, ఇంటర్నెట్ కనెక్షన్స్ ఉన్నాయి. ఎంత చెడిపోయిందండి సమాజం తెలుసా? సమాజం హృదయపూర్వకంగా ప్రతి ఒక్కడు ఆలోచించండి. చూడటం తప్పు అనుకున్నోడికే తప్పకపోతుంటే ఇక చూడాలనుకునే వాడికి హద్దేంటి? చూడటం తప్పు అని తెలిసిన వాడికే తప్పటం లేదు, ఇక చూడాలనుకునే వాడికి అద్దుందా? ఎంతగా దిగజారిపోతున్నాడు. ఎందుకు? సరేనండి, డ్రెస్ కరెక్ట్ లేదు, అత్యాచారం చేశాడంటే 6-7 సంవత్సరాలని ఎందుకు? 6-7 సంవత్సరాల అమ్మాయిని కూడా ఎందుకు చేస్తున్నారు? ఏ దృశ్యాలనైతే ఏ వయసులోనైతే చూడకూడదో ఆ దృశ్యాలను చూడడం, దానికి ప్రేరేపించబడడం ఆటోమేటిక్గా పసి పిల్లల మీద దారుణమైనటువంటి హత్యాకాండలు. అందుకనే వ్యభిచారం దరిదాపులకు పోకండి, వ్యభిచరించకండి అని కాదు, వ్యభిచారం దరిదాపులకే పోవద్దు. దాని గురించి మాట్లాడితే నోటి వ్యభిచారం, దాన్ని చూస్తే కంటి వ్యభిచారం, దాని చేతులతో చేసింది చేతుల వ్యభిచారం, నడిచి వెళితే కాళ్ళ వ్యభిచారం. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, పరాయి స్త్రీని చూడకో. ఒకవేళ మొదటి చూపు పడితే రెండో చూపును దించే. ఎందుకు? మొదటి చూపు తల్లిని చూస్తావు, నీ భార్యను, నీ చెల్లిని చూస్తావు, కానీ శైతాన్ది రెండోసారి చూసేటువంటి చూపు అన్న. చిన్న చిన్న పిల్లలండి ఈరోజు. ఆనాడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ టెక్నాలజీ లేనప్పుడే 1400 సంవత్సరాలకు పూర్వమే ప్రబోధించారు, ప్రతి ఇంట గాన బజానాలు. ఆనాడు వారికి ఆశ్చర్యం వేసి ఉండొచ్చు, డ్యాన్స్ పార్టీ అంటే ఎప్పుడో ఎక్కడో పెట్టుకునే, అది తెలియకుండా ఊరు బయట చెరువులో ఎక్కడో పెట్టుకునేవాళ్ళు రికార్డింగ్ డ్యాన్సులు. ఈరోజు ప్రతి ఇంట డ్యాన్స్ బేబీ డ్యాన్స్ అంటూ రావటం లేదండి? చూస్తున్నారా లేదా? మా అమ్మాయి కూడా వస్తుందండి ఫోన్లో కాంటాక్ట్. ఆ పిల్లకి స్లీవ్లు జాకెట్లు వేయించేసి, బ్రౌజులు వేయించేసి, స్కర్ట్స్ వేసి పంపిస్తే రేపు నీ పిల్ల ఎలా క్రమశిక్షణతో ఉండగలుగుతుంది సోదరులారా? పిచ్చి విత్తనాలు నాటి మంచి మంచి ఫలాలు రావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పుడే ఫ్యాషన్ ఫ్యాషన్ పోతుంది. భార్య కూతురు కూడా అర్థం కావటం లేదు. అలా ఫ్యాషన్ల పేరుతో ఈరోజు మహిళల విలువలు దిగజారిపోయాయి, ప్రధానంగా ముస్లిం మహిళలు కూడా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, విశ్వసించినటువంటి మహిళలారా, మీరు మీ అందాన్ని ప్రదర్శించకండి, మీ వక్షస్థలాలను మీ దుప్పట్ల అంచులతో కప్పుకోండి. ఈరోజు బురకా వేసుకోవడం ఫ్యాషన్. బురకా ఎప్పుడు వేస్తున్నారండి? ఊరికి పోయేటప్పుడు వేస్తుంది. ఇంట్లో ఎవరు వచ్చినా, పాలవాడు వచ్చినా కనపడచ్చు, పేపరోడు వచ్చినా కనపడచ్చు, కరెంటు బిల్లోడు వచ్చినా కనపడచ్చు. ఎవరన్నా గడ్డం పెట్టుకున్న నవాబు గారికి వెళ్తే అమ్మ వచ్చాడని చెబులాను. ఇదే బురద. సోదరులారా, హాస్యాస్పదమైనటువంటిది కాదు. ఈరోజు మన సమాజం దిగజారిపోతుంది. మసీదుకు రాకూడదు అంటున్నారు, మరి మార్కెట్లలో తిరుగుతున్నారు, సినిమా థియేటర్లో కనపడుతున్నారు, దాంట్లో స్త్రీలు. అక్కడేమో పెద్ద పెద్ద భక్తులు, బుజురుగులు ఉంటారు, మసీదులు డాకులు చేస్తారు. వేసుకునే వాళ్ళు బురకాలు వేస్తున్నారు. ఫ్యాషన్. ఈ నడుం దగ్గర టైట్ చేస్తున్నారు. ఎందుకు? ఫ్యాషన్ కావాలి కదా. ఇక్కడి నుంచి ఇక్కడికి ఇది కూడా టైట్ గానే ఉంటుంది, ఇక్కడ ఒక డిజైన్ వస్తుంది, ఇక్కడ ఒక డిజైన్, ప్రతిదీ ఈ నడుం దగ్గర టైట్ చేస్తున్నారు. కారణం ఏంటి? ఫ్యాషన్ కావాలి. ప్రధానంగా ప్రత్యేకించి మన హైదరాబాద్లో అన్ని ఫ్యాషన్లు ఇక్కడే. ఆ విధంగా టైట్ చేయడం వల్ల బురకాయిస్తూ ప్రయోజనం ఏంటి? అమ్మలారా, అక్కలారా, చెల్లెళ్ళారా, ఓపికతో ద్వేషంతో మీరంటే వేరే కొడుకు చెప్పలేదు. ఈ రోజు విలువల్ని మనం దిగజార్చుకుంటున్నాం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఆ స్త్రీ వ్యభిచారి, ఆ స్త్రీ వ్యభిచారి, ఆ స్త్రీ వ్యభిచారి. ఏ స్త్రీ అయితే బట్టలు ధరించినప్పటికీ బట్టలు వేసుకుంటుంది, కానీ కనపడాల్సిందే కాబట్టి నువ్వు బురకా వేసుకుంటున్నావు, ఫుల్ టైట్. ప్రయోజనంగా ఫ్యాషన్ కోసం వేసుకుంటున్నావు. వేసుకున్న ఇంకొక ఆమె ఏం చేస్తుంది? నకాబ్ తీసేస్తుంది. అది పెళ్లి చేసుకునేటప్పుడు ముఖం చూసే కదండి తెస్తుంది. అందాన్ని బట్టే అందమైనటువంటి ఆ ముఖాన్నే మరి చూపిస్తూ తిరుగుతుంటే పౌరీదిన రోజున ఏ ముఖం పెట్టుకుని అల్లాన్ని నిలుచుంటాం? ప్రియ ప్రవక్త అందుకే చెప్పారు, నేను నరకాన్ని సందర్శించినప్పుడు నరకంలో మరియు ఆలిములను చూశాను. స్త్రీలు ఎందుకు ఎక్కువగా ఉన్నారు? మీరు బాగుంటే సమాజం బాగుంటుంది, మీరు బాగుంటే మీ ఇల్లు బాగుంటుంది. నమాజ్ టైం అయింది, అజాన్ ఇచ్చారు, నీవు వదులు చేసుకుని ఇంట్లో నుంచుంటే గురువుడు నడకలు
పాప బాబుని భక్తులు వచ్చి నమాజ్ చదువుతారే, అదాన్ అవుతుంది, నమాజ్ జరుగుతుంది, నువ్వు టీవీలో సీరియల్స్ ఛానల్స్ మార్చుకుంటూ చూస్తుంటే నేను కూడా ఇది చూడొచ్చు అని చెప్పేసి సీరియల్స్, ఏ సీరియల్స్ అయినా చూడండి, అత్తాకోడళ్ళు కొట్టుకోవటం, భర్తలు వేరే స్త్రీతో అక్రమ సంబంధంతో, ఈ రోజు సీరియల్స్తో సమాజం నాశనమైపోతుంది. పాశ్చాత్య దేశాలు పనిన కుట్రది. ఈరోజు విన్నాను, వాళ్ళు ఎవడైతే వీడియో గేమ్ తయారు చేశాడో వాడి పిల్లలకి వీడియో గేమ్ ఏంటో కూడా తెలియకుండా పెంచుతారు తెలుసా. ఎవరైతే ఈ విధంగా అధునాతనమైనటువంటి పరికరాలను అనేక రకాల వినోదాలను చూపిస్తున్నాడో వాళ్ళ పిల్లలకి చూపించగలరు. ఎందుకంటే వారు ధర్మంగానే ఉండాలి, మనం పాడైపోవాలి. నేను కాలేజ్ చదువుకునే అమ్మాయికి ఆండ్రాయిడ్ ఫోన్ ఎందుకు, స్కూల్కి వెళ్ళే పిల్లవాడికి ఆండ్రాయిడ్ ఫోన్ ఎందుకు? కార్టూన్స్ ఎంత డేంజర్ తెలుసు. స్పైడర్ మ్యాన్స్ వస్తున్నటువంటి రెడ్ రేంజర్, వాటి పేర్లు కూడా నాకు ఖచ్చితంగా తెలియదు, ఐడియా లేదు. కార్టూన్స్ వీటి వల్ల నాకు కట్టుకథ కాదు. మొన్న అమెరికాలో ఓ సంఘటన జరిగింది. కార్టూన్ చూసే పిల్లలు అన్న తమ్ముడు ఇద్దరు కూడా దొంగ పోలీస్ ఆడుకుంటున్నారు. తమ్ముడు దొంగ, అన్న పోలీస్. తప్పించుకున్నాడు. ఇది ఇంట్లోకి వెళ్ళి రీల్ పిస్టల్ తీసుకొచ్చేసాడు. తమ్ముడు దూరంగా చూసుకుండా పారిపోతున్నాడు. టపా పెంచుతుంది. మొన్న భారత ఒబామా ఇచ్చినటువంటి స్టేట్మెంట్, తుపాకీ సంస్కృతి కట్టడి చర్యలు. సుమారు అమెరికాలో ప్రతి ఏటా 30,000 మందికి పైగా తుపాకీ స్ఫోటాలకు బలవుతున్నారని, భూమండలంలో ఈ విధమైన మారణకాండ కొనసాగుతున్న ఏకైక దేశం అమెరికా అయినని ఆయన విచారం వ్యక్తం చేశారు. మొన్న శాండిగా స్కూల్లో ఈ విధంగా మారణమైనటువంటి సంఘటన జరిగింది. సుమారు 20 మంది చిన్నారులను వాడి కోపం వచ్చింది, టపటప కాల్చింది. ఎందుకు వాళ్ళు ఫైట్ అలా ఇలా ఆ యాక్షన్స్ ఏది చూస్తే వాళ్ళు ఆ విధంగా అయిపోతారంటే, మొక్కై వంగనిది మానై వంగునా అన్నారంటే. మీ చిన్నతనంలో మీ పిల్లవాడు ఎప్పుడైతే స్త్రీ గర్భవతిగా ఉన్నప్పుడు ఆమె ఖురాన్ పారాయణం వింటూ ఉంటే ఆ ప్రభావం ఇన్షాల్లో పడుతుంది. రేపు పిల్లవాడు పెరిగి పెద్దవాడైన తర్వాత కూడా ఖురాన్ పారాయణం, అల్లాహ్ యొక్క ఆదేశాలు, నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రవచనాల మీద అతడికి ఆసక్తి. నువ్వు మ్యూజిక్ పెట్టుకొని ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ లేకపోతే ఇంకో మ్యూజిక్ పెట్టుకొని గానా బజార్లు, సినిమాలు, లేకపోతే ఆ సీరియల్స్ వచ్చే ఏడుపులు, వాడు అటు చేశాడు, రేపు వాళ్ళు ఏం చేసిద్దో, అత్తేమంటదో, సమయం అవుతున్నాను వాటిని చేస్తా ఉంటే నీ పిల్లగాడు ఎక్కడ నమ్మవుతాడు. రేపు నువ్వు ముసలిదాన్ని అయిపోయిన తర్వాత, లేదు నువ్వు ముసలోడు అయిపోయిన తర్వాత నేను ఎలా చూస్తావు. సమాజం దూరొస్తున్నారండి ఈరోజు మసీదుల్లో. అన్ని తెల్లగడ్డలు, తెల్ల డ్రెస్సులు, ఒక్కడు కూడా కలర్ ప్యాంట్ కనపడదు, బ్లాక్ హెయిర్ కనపడదు. కారణం ఏంటి? ఎప్పుడో చూస్తున్నారండి అనుకుంటున్నాము. దైవ ధర్మాన్ని ధర్మంగా తెలుసుకుంది. సామాజిక రుగ్మతులు ఇవన్నీ కూడా మనం చేసిందే. నువ్వు నీ పిల్లవాడి ముందు సిగరెట్ తాగుతున్నా, అరే అంగడ బయట లావురే అంటే అనుకుంటున్నా. అంటే నువ్వు నీ పిల్లగాడికి ఇచ్చే ట్రైనింగ్ ఏంటి? సిగరెట్ తాగుతూ తప్పు కాదు, ఎందుకంటే మా నాన్నగారు నాతో డబ్బులు ఇచ్చి కొట్టుకెళ్ళి కొరకరమన్నాడు, ఇప్పుడు అగ్గి పెట్టిస్తున్నాడు అంటే నేను తాగొచ్చు. ప్రపంచంలో ఎక్కడ కూడా చెడు నేర్పడానికి ఏ పాఠశాల లేదు సోదరులారా. మన ప్రవర్తనే మన పిల్లల మీద ప్రభావం. జ్ఞానంతో ఆలోచించండి. జీవితం తాత్కాలికం, ఎప్పుడు ఎక్కడ ఎలా పోతామో తెలియదు. రుగ్మతలు, దొంగతనం, భయంకరం, ప్రతిదానికి దొంగతనం. ట్రైన్లో పోతూ ఉంటే చూస్తున్నారు, ఏమన్నారంటే పోలీసు వచ్చినప్పుడు ఇలా బయట ఉంటే బయట చేసుకోండి, ఎందుకంటే కిటికీలో దగ్గర ఉండి జాగ్రత్త ఉంచాలి. ప్రధానంగా వాళ్ళు లోపలికి పోతాడు. అది ఏ పోతుంది అందరికీ చూపించడానికి వాడేవాళ్ళంటే దాచిపెట్టేది. ప్రధానంగా ఇళ్లలో ఉన్నప్పుడు వీళ్ళు అలంకరించుకోరు. ఎప్పుడైనా ఫంక్షన్ ఉందంటే జనాలు చూడాలని జనాలు అలంకరించుకోరు. అందరికంటే అలంకరించుకోవాల్సినటువంటి స్థానం అల్లాహ్ ముందు చేసేటువంటి ఆరాధన సమయంలో స్త్రీ తన భర్త ముందు అలంకరించుకోవాలి. భర్త ముందు ఎలానే ఉంటుంది. ఎక్కడికి వెళ్ళాలంటే వాటికి అంత టాక్సిక్ రెడీ అవుతుంది. సోదరులారా, ఈ కల్చర్ ఫ్యాషన్ల పేర్లతో మనం దిగజారిపోయాము. దొంగతనం ఈరోజు ప్రధానంగా మనం చూస్తే దొంగతనం మరో రూపమాట. చిన్న దానికి కూడా దొంగతనం చేస్తున్నాం. ఫోన్ కొద్దిసేపట్ల పెట్టి చెప్పండి, ఫోన్ కలపడుతుంది, ఎలా చేయాల్సింది.
భక్తుడా, మరి నువ్వు దొంగతనం చేస్తే ఎలా భక్తుడు అవుతావు? వస్తారికు వస్తారికతు పట్టవు ఐదీయహుమా నకాల బిమా కసబా నకాలం మినల్లాహ్. దొంగ అయినా దొంగదైనా ఇద్దరు చేతులు నడిపేయండి. దారులు ఇస్లాం అయితే ఇక్కడ మధ్య చట్టం లేదు. కానీ దొంగతనం అంత కఠినమైనటువంటిది. ఒక్క ఉదాహరణ చూద్దాను. బుఖారీ రహమతుల్లాహి ప్రముఖ హదీస్ విద్యావేత్త, తన జీవితాన్ని దైవ పరిజ్ఞానం కోసం ఖర్చు చేసినటువంటి మహానుభావుడు. ఆ బుఖారీ రహమతుల్లాహి మరి కాలంలో ఆయన వెళుతూ ఉన్నారు. ఓ పడవ ప్రయాణం. బుఖారీ రహమతుల్లాహి అంటే ఆటోమేటిక్గా పెద్ద విద్వాంసుడు, ఆ సమాజంలో పేరు ప్రతిష్టలు. ఒక వ్యక్తి ఏంటంటే ఆయన చూడగానే అమ్మ బుఖారీ రహమతుల్లాహి ఈ పక్కన ఉంటే నన్ను కూడా గౌరవిస్తానని చెప్పేసి వచ్చి బుఖారీ గారు చాలా ప్రేమ. ఎందుకంటే మోసగాడు చాలా ఇంటెంటెంట్గా కనపడతాడు. అసలు మాట్లాడే తీరు ఆ నాకు, ఎందుకంటే నిన్ను ముంచాలి కదా, కాబట్టి చాలా డీసెంట్గా ఎలా అంటే అంతగా మనల్ని మోసగిస్తాడు. సరే, బుఖారీ రహమతుల్లాహి వారికి మాటలు చెప్పి దగ్గరయ్యారు. పండితులు ఊరికి నమ్మేస్తారండి, అల్హమ్దులిల్లా, ఎందుకంటే ప్రేమ ఎక్కువ. ఆయన ఏం చేస్తాడంటే నమ్మేశాడు. ఇంకా ఆయన చెప్పాడంటే, బాబు నువ్వు ఈ ప్రయాణంలో ఎంత దూరం అయితే నాతో వస్తావో నీ ప్రయాణం ఖర్చు నేను మొత్తం తెస్తాను, బరాయిస్తాను అని చెప్పేసి 10,000 దినార్ల మూట చూయించారు. 10,000 ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజుల్లో 10 కోట్లు అనుకోండి, అది చూయించేశాను. ఎప్పుడైతే అది చూయించారో ఇంకా అక్కడ కనపడలా, వెళ్ళిపోయాడు. పడవ యజమానుల దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఏడుస్తున్నాడు. ఎందుకని ఏడుస్తున్నావు? ఏడుస్తానే ఉన్నాడు. కారణం చెప్పా, ఏడుస్తానే ఉన్నాడు. ఎందుకు ఏడుస్తాను? ఎందుకంటే నమ్మించాలి కదా. ఏడ్చి చెప్పన్న ఏడు లేకపోతే ఏడ్చని చెప్పాను. కానీ ఏముందంటే 10,000 దినారాల మూట తీశాను, ఎవరో కొట్టేశాడు అని చెప్పేసి. 10,000 దినారాలు అంటే సామాన్యమండి ఆ రోజుల్లో. సరే, పడవ యజమానులందరూ కూడా దోలాడుకుంటూ వచ్చారు. బుఖారీ రహమతుల్లాహి దగ్గర కూడా వస్తున్నారు. ఆనందం, అబ్బో 10,000 నాకు రాబోతుంది అని చెప్పేసి బొగు సంబరపడిపోతున్నాడు. బుఖారీ రహమతుల్లాహి దగ్గర రాగానే పడవ యజమానులు ఏం చేస్తారంటే ఆయన సోదా చేయాలి. ఎందుకు? మహాపండితుడు అండి, అల్హమ్దులిల్లా. అంటే పండితుడు ఎన్నటికీ దొంగతనానికి ఒడిగట్టడు అన్నది. పండితుడే కాదు, ఎవరు కూడా ముస్లిం అన్నవాడు ఒడిగట్టడు అన్నది. వెళుతున్నారు. బుఖారీ రహమతుల్లాహి అన్నారు, లేదండి ఇలా చేయడం తప్పు, నన్ను కూడా మీరు సోదా చేయండి అన్న. ఆయన్ని కూడా సోదా చేశారు. ఇష్టం లేకపోయినా సరే సోదా చేశారు. కనపడలా. వీడు డేలా పడిపోయాడు. ఏందబ్బా, ఏం దగ్గర 10,000 రూపాయలు తినాలన్నమాట, ఇందాకే చూశాను కదా ఏమైందని చెప్పేసి. సరే, అందరినీ సోదా చేశారు, ఎక్కడ కనపడలా. ఇక ఓడ యజమానులు ఇతన్ని బాగా దండించారు. ఎందుకంటే ప్రయాణికులు ఇబ్బంది పెట్టాడు, ప్రయాణం ఆగిపోయిందని చెప్పేసి. తర్వాత ఇప్పుడు ఇడిచినోటికి విడిచిన ఈదికి పెద్ద అన్నట్టు ఇప్పుడు ఈడు అసలుకే దొంగ బుద్ధులు కదా, మళ్ళీ వచ్చి ఏంది గురుగారు ఇందాక 10,000 రూపాయలు దినారాల మూట చూపించావు కదా, మరి ఇప్పుడు ఏం చేసావంటే, ఒరే వెర్రివాడా, నేను నేర్చుకున్నటువంటి జ్ఞానము అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రపంచానికి విడిచిపెట్టినటువంటి దైవ జ్ఞానం నేర్చుకున్నాను. నన్ను సోదా చేయడానికి కూడా వాళ్ళు ఇష్టపడలేదు, కానీ నేను చేయమన్నాను. ఎందుకు అంటే, ఒకవేళ ఆయన సోదా చేయలేదు, ఆయన దగ్గర ఉందేమన్నటువంటి తలంపు ఉంటే, లేదు వాళ్ళు సోదా చేసినప్పుడు నా దగ్గరుంటే ఇది నాది అంటే కూడా వాళ్ళు ఏమాత్రం సందేహించరు. కానీ వాళ్ళ మనసులో ఏదైనా ఆలోచన, బుఖారీ రహమతుల్లాహి వారు దీన్ని దొంగిలించారు అనేటువంటి ఆలోచనే జనిస్తే నేను పడిన కష్టం మొత్తం కూడా బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది. అందుకని చెప్పేసి ఆ మూటను సముద్రంలో పడవేశాను అన్నాడు. అల్లాహు అక్బర్. అంటే ఒక ముస్లిం దొంగతనానికి ఒడిగట్టాడు. పరుల సొమ్ము పాము వంటిది మన పూర్వీకులు చెప్పినటువంటి మాట. కానీ ఈరోజు పరుల సొమ్మే అచ్చంగా మన పొరుపు కింద ఉండాలి అని కోరుకుంటున్నాం. ఎంత దౌర్భాగ్యం ఆలోచన అండి. దొంగ, అందుకనే దైవం అంటున్నాడు వారిని శిక్షించండి ఎవరైతే దొంగలో. దాని తర్వాత చూడండి, అసలు దీనికి ఇలాంటి రుగ్మతలు ఎన్నో ఉన్నాయి, కాలాతీతం కూడా అవుతుంది. రుగ్మతలు ఎన్నో ఉన్నాయి. ఒక వ్యక్తి పాపాత్ముడు, దుర్మార్గుడు, దౌర్భాగి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరకు వచ్చాడు. అడుగుతున్నాడు, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నేను వ్యభిచరిస్తాను, నేను దొంగతనం చేస్తాను, నేను చేయని పాపం లేదు, నాకు ఏదో ఒక హితోపదేశం చేయండి, నేను మారతాను అన్నాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు ఆ పాపాత్ముడితో, అయ్యా నీవు అబద్ధం ఆడుకో అన్నాడు. ఓ ప్రవక్త, నేను చాలా పాపాలు చేస్తాను, నాకు హితోపదేశం చేయండి అనంటే ప్రవక్త గారు చెప్పారు, నీవు అబద్ధం ఆడకు అన్నారు. అబ్బా,
నన్ను విభజించమని లేదు, దొంగతనం చేయమని లేదు, దొంగతనం చెయ్యొద్దని లేదు, సారాయి తాగొద్దని లేదు, నేను ఇన్ని పాపాలు చేస్తానన్నా కానీ నాకు కేవలం ఒక్క అబద్ధం చెప్పకు అన్నారు కదా. నా ప్రాణం ఎవరి ఆధీనంలో ఉందో ఆ శక్తి స్వరూపుడైన అల్లాహ్ సాక్షిగా చెబుతున్నాను, ఇక నేను చచ్చిపోయినా సరే అబద్ధం ఆడను అని చెప్పి ప్రమాణం చేశాడు. సరే, రోజు గడిచింది, సాయంకాల సమయం అయింది, చీకటి పడింది. చీకటి పడగానే కళ్ళు దుకాణము, సారాయి దుకాణానికి వెళ్ళే అలవాటు కదా, చిన్నగా బయలుదేరాడు. ఇంటి నుంచి అడుగులు వేస్తున్నాడు. ప్రవక్త గారు నన్ను సారాయి తాగదనలేదు కదా, అబద్ధం ఆడుతున్నారు, సారాయి తాగితే ఏంటి అని చెప్పేసి బయలుదేరాడు. అడుగులు వేస్తున్నాడు. సరే, నేను సారాయి తాగుతాను, రేపు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి కనపడతాను, అయ్యా మరి నేను సాయంత్రం యాడికి వెళ్ళామని అడుగుతారు. ఆ పవిత్ర ప్రవక్త ముందు నేను ఏమని సమాధానం చెప్పాను? అబద్ధం ఆడద్దు అన్నాను కదా, ఆడద్దన్నారు కదా. ఆ ప్రవక్తకి నేను అబద్ధం ఆడితే, ఆ ప్రవక్త ముందు నేను అబద్ధం చెబితే ఆడిన మాటను తప్పిన వాడైతాను. ఒకవేళ తాగానని చెబితే 40 కొరడా దెబ్బలు. ఆలోచన వచ్చింది, ఇక ముందు నేను ఎన్నటికీ చచ్చిపోయిందాకా నేను ఈ సారాయి తాగను అని చెప్పేసి వెనక్కి తిరిగి వచ్చాడు. ఇంకొంచెం టైం అయింది, శుభ్రంగా ఫ్రెష్ అప్ అయిపోయాడు, అత్తర్లో పన్నీళ్ళు రాసుకున్నాడు, వ్యభిచార కోపానికి బయలుదేరాడు. ప్రవక్త గారు నన్ను వ్యభిచరించొద్దు అనలేదు కదా అని చెప్పేసి పయనమవుతున్నాడు. మళ్ళీ మార్గమధ్యంలో ఆలోచన తట్టింది, ప్రవక్త గారు నన్ను అబద్ధం ఆడద్దన్నారు, అబద్ధం ఆడని ప్రమాణం చేశాను, మరి పరిస్థితుల్లో నేను వ్యభిచరిస్తే ఆ పవిత్రమూర్తి ముందు నిన్న రాత్రి ఏం చేసావంటే నేనేం సమాధానం చెప్పాలి? ఇక గతించింది ఏందో గతించిపోయింది, ఇక నేను చచ్చినంత కాలం వ్యభిచరించను అని చెప్పి తిరిగి వచ్చాను. ఇంకొంచెం రాత్రి సమయమైంది, మరి జీవనోపాధి వృత్తి దొంగతనం. బాగా లేట్ అయిన తర్వాత శుభ్రంగా ఒంటికి ఆమదం రాసుకుని బయలుదేరాడు, ఎందుకంటే చిక్కకూడదని చెప్పేసి. మళ్ళీ ప్లాన్లు, తాళ్ళు, కర్రలు అన్నీ తీసుకుని వెళ్ళాడు. మార్గ మధ్యంలో ఆలోచన వచ్చింది, మరి ఒకవేళ ప్రవక్త గారు రేపు కలిసిన తర్వాత, నిన్న బాగా రాత్రి అయిన తర్వాత, లేదు ఏం చేసావు నిన్న రాత్రి అంటే నేను దొంగతనం చేశాను అని ఆ పరిశుద్ధ ప్రవక్త ముందు ఎలా చెప్పేని? ఇక నేను నా ఈ జీవనోపాధిని మానేసి కష్టపడి పని చేసుకుంటాను, ఇక జీవితంలో నేను ఎన్నటికి కూడా దొంగతనం చేయను అని మారాడు. సోదరులారా, ఇస్లాం జీవన విధానం, పరమ ప్రభువైన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యావత్ ప్రపంచ మానవాళి కోసం అవతరింపజేసినటువంటి నిజ ధర్మం, జీవన విధానం. ఇందులో భౌతికపరమైనటువంటి జీవితం, ఈ లోకంలో నువ్వు ఎలా బ్రతకాలని ఆయన ఆదేశించాడో పూర్తిగా మనకు ఖురాన్ ద్వారా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ద్వారా తెలియపరిచాడు. లేదు కేవలం నేను నమాజ్ చదువుకుంటాను, నేను నా తల్లిదండ్రులు కొడతాను, నేను వడ్డీకి తిప్పుతాను. సోదరులారా, వడ్డీ అనేటువంటిది మరో భయంకరమైనటువంటి పిశాచం. వడ్డీ హరాం కదండి అంటే అది లేకపోతే కుదరదులేండి. అరే అస్తగ్ఫిరుల్లాహ్, నౌజుబిల్లాహ్ మిన్ జాలిక్. అలాంటి షిరిక్, దైవ ధిక్కారానికి పాల్పడేటువంటి మాటల నుంచి అల్లాహ్ మనల్ని కాపాడుగాక. ఎవడదు కుదరదు అంటాడో వాడు దాంట్లోనే చచ్చిపోతాడు. సోదరులారా, వార్రమ రిబా, వడ్డీ మీకోసం నిషేధం. వడ్డీలో 70 పాపాలు ఉన్నాయి అన్నారు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. 70 పాపాల్లో చిన్నదేమిటంటే ఒకడు తన కన్న తల్లితో వ్యభిచరించినంత పాపం. మానవత్వం ఉన్నోడు, వివేకం ఉన్నవాడు ఎవడైనా ఊహించుకోవటానికే అసహ్యంగా ఉన్నటువంటిదే. మరి కుదరదులేండి అని అంటున్నా, ఎందుకంటున్నావు? పంది మాంసం తింటామంటే హరాం అండి, మేము నవాబులం. మరి నవాబులకే వడ్డీ హరాం చేశాడు అల్లాహ్ తాలా, మరి దాన్ని ఎందుకు కుదరదంటున్నావు? అల్లా నాకు అలాంటి పరిస్థితి రప్పించకయ్యా, భూమి ఆకాశాల సృష్టికర్త, నన్ను హరాం నుంచి కాపాడు. రిజ్కన్ తయ్యిబా, అల్లాహుమ్మా ఇన్నీ అస్అలుక ఇల్మన్ నాఫియా వ రిజ్కన్ తయ్యిబా వ అమలన్ ముతకబ్బలా. దేవా, మేలుదాయకమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదించు, పరిశుద్ధమైనటువంటి ఆహారాన్ని నా జీవనోపాధిగా చెయ్యి, ఆమోదించేటువంటి ఆచరణ చేసే భాగ్యాన్ని ప్రసాదించు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకు దువాలు నేర్పారే. ఒక వ్యక్తి ప్రయాణంలో ఉన్నాడు, తలంతా చంద్రవందరగా ఉంది, బట్టలు మాసిపోయాయి, శరీరమైన దుమ్ము ధూళి ఉంది. అంటే ఈ సూచనలన్నీ కూడా
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ప్రయాణంలో దువా అంగీకరించబడుతుంది అని, నిస్సహాయుడు దువా అంగీకరించబడుతుంది అని. కానీ ఈ వ్యక్తి అన్ని క్వాలిటీస్ నుండి కూడా రబ్బా రబ్బా రబ్బా, నా ప్రభువా, నా పాలకుడా, నా పోషకుడా అని ఏడుస్తున్నాడు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, అతడి దువా అతడి తల మీద నుంచి ఓ జానెడు, ఓ మూరెడు కూడా పోదు. కానీ వాస్తవంగా ప్రయాణంలో దువా అంగీకరించబడాలి. పైగా ఉపవాసంలో ఉన్నాడు, ఉపవాసం దువా అంగీకరించబడాలి. నిస్సహాయంగా ఉన్నాడు, నిస్సహాయుడు దువా అంగీకరించబడాలి. మరెందుకు తల మీద నుంచి ఒక జానుడు మూరుడు కూడా పోవటం లేదంటే, అతడు తినే తిండి హరాం, అతడు ధరించిన బట్టలు హరాం, ప్రతిదీ హరాం, అక్రమంగా సంపాదించాడు. వడ్డీలు, బారు వడ్డీలు, చక్రా వడ్డీలు, రోజువారీ వడ్డీలు, ఎక్కడ లేనటువంటి వడ్డీలు లాగాడు. రక్తం పీల్చుకొని తినేవాడు. దువాలో అంగీకరించబడాలి. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒకరోజు తనకు వచ్చినటువంటి కలను గురించి వివరిస్తూ, ఒక వ్యక్తి రక్తపు మడుగులో ఈదుతున్నాడు. నీటిలో కాదండి, ఉప్పు నీళ్ళల్లోనో వేయాలంటే మనకి చాలా చిరాకేసింది. ఎందుకంటే నోట్లోకి పోతే ఉప్పుగా ఉంటాయి, కళ్ళు మంటలు పడతాయి. రక్తపు మడుగులో ఈదుతున్నాడు. చిన్నగా ఈదుకుంటూ ఒడ్డుకెక్కాలని చెప్పి ఈ దరి కొట్టుకొచ్చాడు. ఈ దరి ఒడ్డున ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఒక రాయిని విసిరాడు నోట్లోకి. ఆ నోట్లో పట్టుకున్నాడు. తిరిగి మనలో ఈదుకుంటూ అవతల ఒడ్డుకి వెళ్ళాడు. ఆ దరిన ఒడ్డున ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ ఒడ్డుకి పోగానే ఆ వ్యక్తి మళ్ళీ నోట్లో రాయి విసిరాడు. ఈ విధంగా జరుగుతూ ఉంది ఈ పరంపర. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అడిగారు జిబ్రాయిల్ అలైహిస్సలాం వారిని, ఎవరు వీళ్ళు? దైవదూతలు, ఇద్దరు దైవదూతలు తీసుకుని వెళ్ళారు. వారిని అడిగారు, ఎవరు ఈ వ్యక్తి అంటే, ఇతడు ప్రపంచంలో వడ్డీ రూపంలో ప్రజల రక్తం తాగినటువంటి వడ్డీ వ్యాపారి. సోదరులారా, ఆలోచించండి. వడ్డీ సమాజానికి పట్టిన పీడ. దీని యొక్క ఎందుకంటే ఎన్నో దేశాలు, గ్రీస్ వడ్డీ 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 ఈరోజు బజారున పడిపోయింది. ఈరోజు ప్రపంచం ఆలోచిస్తుంది. అల్హమ్దులిల్లా ఇస్లామిక్ బ్యాంకింగ్, వడ్డీ లేని రుణాలు. అల్హమ్దులిల్లా కొన్ని చోట్ల ఇవి అమల్లో కూడా వస్తున్నాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వాటన్నిటిని ఇంకా అందరికీ అందుబాటులో వచ్చే భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్ సుమాన్. సోదరులారా, ఈ విధంగా ఎన్నో రకాలు క్యారెక్టర్. ఒకే ఒకటి చెప్పి ఇన్షాల్లా ముగిస్తాను, సమయం కూడా అయిపోయింది అని చెప్పేసి సూచనలు వచ్చాయి. ఇస్లాం మనకి ఒక క్యారెక్టర్ని నేర్పింది. ఒక బస్ డ్రైవర్, బస్సు నడిపేటువంటి వాడు కమ్ ఓనర్. బస్సు ఆయనదే, డ్రైవర్ ఆయనే, టికెట్ కొట్టేవాడు కూడా ఆయనే. సరే, కొన్ని సంవత్సరాల బట్టి ఆయన అన్వేషణ చేస్తున్నాడు. సరే, ఏదేమైనప్పటికీ ఆయన బస్సు మసీదు మీదుగా పోతుంది. జరిగినటువంటి యథార్థం, అరబ్బులు ఆ మసీదు మీదకి పోతుంది. మసీదు యొక్క ఇమాం కూడా రోజు పని నిమిత్తం ఆ బస్సు ఎక్కుతాడు. పని ముగియగానే అదే బస్సులో మళ్ళీ వాపసు వస్తాడు, మసీదు దగ్గర దిగుతాడు. ఈ విధంగా జరుగుతున్నటువంటి తరుణంలో ఒకరోజు ఆ బస్ డ్రైవర్ ఈ ఇమాం గారికి టికెట్ డబ్బులు వాపస్ ఇవ్వడంలో, అంటే మిగిలిన డబ్బులు, చిల్లర డబ్బులు వెనక్కి ఇవ్వడంలో 20 పైసలు ఎక్స్ట్రా ఇస్తాడు. కూర్చున్నాడు. అరే, 20 పైసలు ఎక్స్ట్రా ఇచ్చాడు అని చెప్పేసి ఆలోచిస్తున్నాడు. మరో అంతరాత్మ అంటే 20 పైసలే కదా, వాడు ధనవంతుడు, బస్సు వాడిదే మొత్తం, 20 పైసలు ఏం చేసుకుంటాడు, ఈ పోతే ఏమైందిలే అని చెప్పేసి మరో ఆలోచన. 20 పైసలైనా పైసలే కదా, అల్లా యొక్క న్యాయస్థానంలో ఏ సమాధానం చెబుతావు? 20 పైసల గురించి నీకే హక్కు ఉంది, 20 పైసల మీద ఇచ్చేయి అని మరో అంతరాత్మ. చిన్న 20 పైసలు ఇస్తే ఏమనుకుంటాడో, పెద్ద విశేషం కాదు. 20 పైసలు తిన్నారు, వేల లక్షల, 20 పైసలు ఏముంది అని చెప్పేసి మరో అంతరాత్మ. సరే, చిన్నగా మసీద్ యొక్క స్థానం కూడా వచ్చేసింది. లేసాడు సీట్లోంచి, దిగడానికి ఫుట్బోర్డ్ దగ్గరకు వచ్చాడు. అంతరాత్మలో ఫైటింగ్ జరుగుతుంది. 20 పైసలు నీ కానప్పుడు ఎలా ఉంచుకుంటావు? ఇచ్చేయి, అల్లా దగ్గర నువ్వు జవాబు చెప్పాలి 20 పైసల గురించి. ఇవ్వకపోతే ఏమైందిలో మరొకటి. అంతిమంగా ఫుట్బోర్డ్ దగ్గరకు వచ్చినప్పుడు, డ్రైవర్ గారు మీరు ఇందాక మర్చిపోయి నాకు 20 పైసలు ఎక్స్ట్రా ఇచ్చాడండి అని వాపసు ఇచ్చాడు. ఆ డ్రైవర్ అన్న మాటలు ఏంటో తెలుసా? అయ్యా, నేను 20 పైసలు ఎక్స్ట్రా ఇయ్యలేదు, నీకు కావాలని ఇచ్చాను. కొన్ని సంవత్సరాల బట్టి నేను ముస్లింలను, ఇస్లాం ధర్మాన్ని పరీక్షిస్తున్నాను, అన్వేషిస్తున్నాను. దేవుడు ఒక్కడే అని చెబుతున్నారు. ఒక జీవన విధానం, అందరూ సమానత్వము, ఇందులో ఉపవాసాలు, భక్తి, పారాయణత అంతా నాకు నచ్చింది. అయితే ఈ ధర్మాన్ని మసీదులో ముందుండి నడిపించేటువంటి ఈమాము అసలు ఎంత వటికి ఇతనిలో భక్తి ఉంది,
ఇతను కరెక్ట్ అయితే ఇతను అనుసరించేటువంటి వాళ్ళు కూడా ఖచ్చితంగా ఉంటారు. ఇంచుమించుగా అతను వేసుకున్నాడు ఒక ఆలోచన, ఒక అందాజా. అందుకని చెప్పేసి నేను మీకు ఇచ్చాను. 20 పైసల విషయంలో కూడా మీరు అల్లాహకు భయపడ్డారు. నాకు నచ్చింది అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లా వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు అని కలిమా చదివాడు, ముస్లిం అయ్యాడు. అల్హమ్దులిల్లాహ్. పేష్మాన్ గారు మెట్లు దిగి కిందకి దిగాడు. అడుగు పడతల్లా, అల్లా ఈ 20 పైసల కోసం ఆశపడి నీ ధర్మాన్ని నేను తాకట్టు పెట్టేవాడినేనయ్యా. ఎన్నటికి నీ ధర్మం మీద అతనికి అపోవలే ఉండేవల్లా. అల్లా కాబట్టి నా దౌర్భాగ్యాన్ని క్షమించవల్లా అని ఆడటం మొదలెట్టేశాడు. నీ ఇరుగు పొరుగు వారు, నీ భార్య బిడ్డలు, వారు ఎవరైనా సరే నిన్ను చూస్తున్నారు. నువ్వు నమాజ్ చదివేవాడివైతే నీలో మార్పు రావాలి. పైన టోపీ, కింద గడ్డం, మధ్యలో పొడుగు సుట్ట. ఇదండి క్యారెక్టర్. అరే హరాం కాదండి, హలాలైనటువంటి ఉల్లిపాయి వెల్లుల్లే ప్రవక్త చెప్పారు, మీరు నా మస్జిద్కు రావద్దు వాటిని తిని, ఎందుకంటే దైవదూతలకు ఇబ్బంది. చుట్ట తాగేవాడి పక్కన నమాజ్ చదవాలంటే కంపు. ధూమపానం ఎంతటి ఘోరమైనటువంటిది. అరే ప్రభుత్వ చట్టమే చూస్తుంది, పబ్లిక్ ప్లేసుల్లో మీరు ధూమపానం చేయకండి. దానికి ఎన్నో రకాలైనటువంటి శిక్షలు మనం చూస్తున్నాం సోదరులారా. అలాంటిది ధూమపానం, కంపు, స్లో పాయిజన్ అది. వలా తఖ్తులు అన్ఫుసకుం, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, మిమ్మల్ని మీరు చంపుకోకండి, మిమ్మల్ని మీరు చంపుకోకండి. కానీ చుట్టకి 5 నిమిషాల కాడికి, సిగరెట్కి 3 నిమిషాల కాడికి, బీడీకి 2 నిమిషాల కాడికి, తాగిన ప్రతి సిగరెట్లో, ప్రతి ధూమపానంలో నీవన్నీ కూడా ఆయుష్ను క్షీణింపజేస్తున్నాయి. ధర్మబద్ధమైనటువంటి ఉల్లి వెల్లుల్లి హలాలే, కానీ నమాజు టైంలో అవి హరాం చేయబడితే ఎప్పటికీ నీకు మేలు కాదు వాటిని తాగటం వల్ల. కానీ వాటిని తాగుతున్నావు వస్తున్న మసీదుల్లో, ఏ మసీదులు లెటర్లను చూడండి, నౌజుబిల్లా, అల్లా మనల్ని క్షమించాలి అలాంటి కార్యాల నుంచి. కంపు, పాన్పరాగులు, ఎంసీలు, గుట్కాలు, సిగరెట్లు, అగ్గిపుల్లలు. అది ఇస్లాం పరిశుద్ధత నేర్పిందే. ఇంతటి అపరిశుభ్రత ఉంటే నువ్వు ఎలా ముస్లిం అవుతావు, ఎలా విశ్వాసం అవుతావు? సోదరులా ఆలోచించండి. టోపీ పెట్టావు, పొడు గడ్డం ఉంది, మధ్యలో చుట్ట పెడితే నువ్వు అవమానిస్తుంది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సున్నతులను. నువ్వు అవమానిస్తుంది ముస్లిం సమాజాన్ని. అరే ముస్లింలందరూ ఇంతేనేమో, నీ ప్రజెంటేషన్ అలా ఉంది. సోదరులారా, మారండి మంచివాడిగా. ఈ రుగ్మతలన్నింటినీ, ఇది హరామా అంటే ఇదివరకు చట్టబద్ధమైన హెచ్చరిక, స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని రాసి ఉంటుంది. కానీ అది చెప్పినా కూడా ఇంటర్లేదు. అందుకని నేను చెప్పారంటే పొగాకు క్యాన్సర్కి కారణం డైరెక్ట్గా పెట్టారు. అయినా కన్నా మాట్లాడు తాగుతానే ఉంటా. ఎందుకు పెడుతుంటారు తెలుసా? అది తాగిన తర్వాత నీకు జబ్బు వస్తే ఆ కంపెనీ మీద కేసు వేయకుండా ఉండటానికి ముందుగానే చెప్తున్నాడు వాడు. అంటే అది తాగితే నీకు జబ్బులు వస్తాయి, నువ్వు చస్తావని తెలిసినా నువ్వు తాగుతుంటే అది ఆత్మహత్య కింద రాదా? సోదరులారా, జ్ఞానంతో ఆలోచించండి. ఇలాంటి రుగ్మతలు ఇవన్నీ కూడా మారాలి సోదరులారా. క్యారెక్టర్, ఒక మంచి క్యారెక్టర్ ఉండాలి. ఉన్నతమైనటువంటి ఆశయాలతో మనం కనుక జడిస్తే ఇన్షాల్లా మనల్ని చూసి నలుగురు దైవధర్మాల్లో వస్తారు. మన ఆచరణ, అఖలాక్, మంచి ప్రవర్తన, ఇది అల్లా కోరుకుంటాడు తప్ప నువ్వేదో టోపీ పెట్టుకుని క్యావరేమో పూరా బోల్తే హే టోపీనే రక్తే అంటే టోపీ పెట్టుకుని నువ్వు చేసేది మొత్తం చేస్తే అల్లా ఇష్టపడతాడా? నమాజు విషయంలో అంత శ్రద్ధ వహించే నీవు నీ బాహ్య జీవితాన్ని గురించి ఆలోచిస్తున్నావు. అందుకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, దీన్దార్ ఎవరు అంటే అతను దీని చూడకండి. అంటే పొడుగైనటువంటి డ్రెస్ చేసుకున్నాడా లేదా, టోపీ పెట్టుకున్నాడా లేదా, ఉర్దూ బాగా మాట్లాడుతున్నాడా లేదా, సలాం బాగా చేస్తున్నాడా లేదా, ఇది కాదు నువ్వు చూడాల్సింది, అతడి బాహ్య జీవితాన్ని చూడు అన్నారు. తల్లిదండ్రులతో ఎలా ఉన్నారు, భార్య పిల్లలతో ఎలా ఉంటున్నాడు, ఎలా ఖర్చు పెడుతున్నాడు, ఎలా సంపాదిస్తున్నాడు, ఎవరితో సహవాసం చేస్తున్నాడు, అతడి మాట తీరు ఎలాంటిది, అతడి వ్యవహారాలు ఎలా ఉంటాయి. ప్రపంచం విషయంలో అల్లాహకు భయపడిన వాడు ఇన్షాల్లాహ్ దీన్ విషయంలో కూడా అల్లాహకు భయపడతాడు. కాబట్టి రబ్బనా ఆతినా ఫిద్ దునియా హసనతం వ ఫిల్ ఆఖిరతి హసనతం వ కినా అదాబన్నార్. ఓ అల్లాహ్, మాకు ఈ ప్రపంచంలో మంచిని ప్రసాదించు, పరలోకంలో మంచిని ప్రసాదించు, నరకాగ్ని నుంచి వల్ల మమ్మల్ని అందరినీ కాపాడు. ఓ అల్లాహ్, సర్వోన్నతుడా, జీవన మరణాల కారకుడా, ఎవరైతే ఈ సమావేశానికి హాజరయ్యారో
ఎవరైతే ఈ సమావేశానికి కృషి చేశారో వారిపై, వారి కుటుంబ సభ్యులపై వారి పాపాలను క్షమించి వేసి వాళ్ళ వారందరిపై నీ కారుణ్యామృతాన్ని కుమ్మరించు వాళ్ళ నీ దాసులకు నీ వాక్యాలను, నీ సందేశాన్ని వినిపించాము. ఎవరిని మార్చడం, ఎవరిని కించపరచడం, ఎవరిని విమర్శించడం దైవధర్మం కాదు. వాళ్ళ నీవే నీ దాసుల యొక్క హృదయాలను తెరిచి నీ ఏకత్వాన్ని, నీ ప్రవక్త రిసాలత్ని గ్రహించి ఆచరించేటువంటి భాగ్యాన్ని ప్రసాదించు వాళ్ళ ఎవరైతే ఇక్కడ వచ్చారో, ఎవరైతే దూరంగా ఉండైనా వింటున్నారో వారి కష్టాలను సుఖాలుగా మార్చు వారి నష్టాలను లాభాలుగా మార్చు వాళ్ళ భయంకరమైనటువంటి రోగాల నుంచి, ఘోరమైనటువంటి ప్రమాదాల నుంచి మమ్మల్ని అందరినీ కాపాడు వాళ్ళ ఇక్కడ ఏ విధంగా మేము సమీకరించబడ్డామో అలా స్వర్గంలో సమీకరించబడే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించు వాళ్ళ ఇహపరాల్లో సాఫల్యాన్ని ప్రసాదించు ఎవరైతే ముస్లింలుగా పుట్టి ధర్మానికి దూరంగా ఉన్నారో వారు ధర్మానికి దగ్గరొచ్చేటువంటి భాగ్యాన్ని, ఎవరైతే అవిశ్వాసులుగా ఉండి దైవం ఎవరో తెలియక, ఇస్లాం ఏంటో తెలియక అపోహలో ఉన్నారో వారందరూ కూడా నీ ఏకత్వాన్ని, నీ ప్రవక్త దౌత్యాన్ని గ్రహించేటువంటి, ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించు వాళ్ళ మమ్మల్ని అందరినీ 5 పూట్ల నమాజ్ స్థాపించేటువంటి వారిగా అలాంటి భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించు వాళ్ళ శైతాని కీడు నుంచి మమ్మల్ని కాపాడు అవిశ్వాసుల ఎత్తుగడ నుంచి మమ్మల్ని కాపాడు వాళ్ళ రియాకారి నుంచి, మసీద్ దజ్జాల ఉపద్రవం నుంచి మమ్మల్ని అందరినీ కాపాడు ప్రళయ దినం రోజున వచ్చి ఏర్పడే భయంకరమైనటువంటి ఉపద్రవాల నుంచి మమ్మల్ని అందరినీ కాపాడు పులిస్రాతని క్షణికమైన వేగంతో దాటే భాగ్యాన్ని ప్రసాదించు వాళ్ళ మా అందరికీ ఇహపరాల సఫల్యాన్ని ప్రసాదించి స్వర్గంలో నిన్ను దర్శించే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించు. మా యొక్క అసంపూర్ణమైన విశ్వాసాన్ని దృఢమైన అచంచలమైన విశ్వాసంగా మార్చు చేసే ప్రతి పని ప్రవక్త విధానంతో చేసే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించు. ఆమీన్ ఆమీన్. వాఖిర్ దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఆమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.